అమరావతి మునిగింది నిజమే అన్నారు మంత్రి నారాయణ. నీరుకొండలో నీరు తోడిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. భారీ యంత్రాలతో నీటిని తోడుతున్నారు. అర్ధరాత్రి కూడా నీళ్లు తోడి దారి మళ్లిస్తున్నారు. నీరుకొండ సమీపంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో నీట మునిగాయి నీరుకొండ పొలాలు, పలు నిర్మాణాలు. మళ్లీ వరద వస్తున్న నేపథ్యంలో పలు చోట్ల గన్లు పెడుతున్నారు అధికారులు. నీరుకొండ చప్టా వద్ద పశ్చిమ బైపాస్ రోడ్డుకు గన్లు కొట్టి 2 రిజర్వాయర్లోకి నీళ్లు మళ్లిస్తున్నారు. అసలు అమరావతి మునగలేదని ఇప్పటివరకు మంత్రులు బుకాయించారు. భారీ ప్రొక్లైనర్లతో నీటి మళ్లింపు పనులు చేయిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదానికి కట్టాయి 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకోపోయింది. మట్టితో బూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది. ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఇప్పటి వరకు అసలు అమరావతి మునగలేదు అంటూ మంత్రులు బుకాయించారు. కానీ ఇప్పుడు మంత్రి నారాయణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎట్లా చూడాలి సతీష్? కవిత, ఇప్పటి వరకు కూడా గత 3-4 రోజులుగా ఆ సాక్షి మీడియా పైన, అదేవిధంగా అమరావతికి సంబంధించి ముంపు జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేసినటువంటి మంత్రులే ఇప్పుడు అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మంత్రి నారాయణ నిన్న అర్ధరాత్రి పర్యటన, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం చేసినటువంటి పర్యటనలతోనే అమరావతి ప్రాంతంలో వరద నీరు నిలవ ఉండిపోయింది. వరద నీటిలో కొన్ని భవన నిర్మాణాలు, ఏవైతే కొన్ని భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ వరద నీరు నిల్వ ఉందన్న విషయం చాలా స్పష్టంగా మంత్రి నారాయణ చెప్పినటువంటి వ్యాఖ్యలతోనే అర్థం. హుటాహుటిన నిన్న అర్ధరాత్రి మంత్రి నారాయణ పర్యటించడానికి కారణం అదే. నిన్న మధ్యాహ్నం కూడా మంత్రి నారాయణ పర్యటించడానికి కారణం అదే. ఒకవైపు మళ్లీ వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి మళ్లీ కొండవీటి వాగు ప్రవాహం పెరిగితే ఎటువంటి సమస్యలైనా ఉత్పన్నం అయితే అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నీరు మళ్లింపు కోసం భారీ యంత్రాలతో ఇప్పుడు పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మంత్రి నారాయణ కూడా అంగీకరించారు. నీరుకొండ సమీపంలోని వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. సో బ్రిడ్జి కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి మట్టిని తొలగించకపోవడం వల్లనే వరద నీరు నిలిచిందన్న అంశాన్ని నారాయణ అంగీకరించారు. సో చాలా స్పష్టంగా గత మనం 3-4 రోజులుగా ఇప్పటి వరకు సాక్షి టీవీ కానీ, ఇతర మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ ఏదైతే నీరుకొండలో నీరు నిలిచిపోయిన అంశం కానీ, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో పలు చోట్ల భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో, ఏవైతే ఆ G8 టవర్స్ లాంటి భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్నదన్నది కూడా ఇదంతా కూడా వాస్తవమైన ఇప్పుడు సాక్షాత్తు మంత్రి నారాయణ పర్యటనతో అర్థమైన పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు మనం చూడొచ్చు దృశ్యాల్లో కూడా భారీ యంత్రాలను తీసుకొచ్చి నిన్న ఉదయం నుండి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ పనులు ఏవైతే వెస్ట్ బైపాస్ రోడ్డుకి గండ్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. గండ్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఒక నీరు నిలవ ఉండిపోయేటప్పుడు ఖచ్చితంగా నీటిని వదలడానికి అవసరమైనటువంటి గండ్లు కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి గండ్లు కూడా వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్నటువంటి మట్టి తొలగింపుతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకి గండ్లు కొట్టి ఆ ఇతర 2 చోట్లకు, ఏవైతే 2 రిజర్వాయర్లకు నీటిని మళ్లించడానికి కూడా చర్యలు తీసుకుంటామని స్వయంగా మంత్రి నారాయణ చెప్పారు. సో ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అమరావతి ప్రాంతం ఇటీవల కురిసినటువంటి వరదలకి ముంపుకు గురయ్యింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో పొలాలు చాలా వరకు కూడా 100 ఎకరాల్లో కూడా ముంపుకు గురయ్యింది. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కూడా వరద వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బురదను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. బురదలకి పెద్ద యంత్రాలతో తొలగిస్తూ ఉన్నారు. అదేవిధంగా గండ్లు చేసేటువంటి పనులు, అదేవిధంగా ఏదైతే కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డుకి సంబంధించిన దగ్గర ఎక్కడైతే ఆటంకంగా ఏర్పడింది
పడిందో ఆ పనులకు సంబంధించి ఆ మట్టిని తొలగించే పనులు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా గండ్లు కొడుతున్నటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దేనికి చేస్తున్నారు? సో ఇక్కడే చాలా స్పష్టంగా నిన్న హోంమంత్రి అనిత గాని, అటుకంటే ముందు మంత్రి నారాయణ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం, సాక్షి మీడియా దుష్ప్రచారం అంటూ ఆశ్చర్యంగా కొన్ని చోట్ల సాక్షి మీడియా పైన కూడా బెదిరింపు ధోరణిలో కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక వైపు అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు పొన్నూరు ప్రాంతాన్ని కూడా ఈ నీరు నిల్వ ఉంచడం వల్ల ముంపుకు గురైందన్న విషయాన్ని అంబటి మురళీకృష్ణ కూడా వెల్లడించారు. సో ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న అంశాలన్నీ కూడా ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయినా ఇక్కడ అమరావతి ముంపుకు సంబంధించి అమరావతి ప్రాంతంలో ముంపు జరుగుతుందండి. ముఖ్యంగా కొండవీటి వాగు పరిసర ప్రాంతాల్లో ఈ ముంపుకు సంబంధించినటువంటి సమస్యని ప్రజల్లోకి దృష్టికి తీసుకొస్తే దానిపైన ఎదురుదాడి చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రి నారాయణ పర్యటనతోనే ఆ ప్రాంతంలో ముంపు ఉందన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు ముంపు లేకుండా చేయడం కోసం తాత్కాలిక చర్యలు చేపడతా ఉన్నారు. అంతేకాదు శాశ్వతంగా ఈ ముంపు నుండి కాపాడుకోవడం కోసం నెదర్లాండ్ ఆ టెక్నాలజీతో నెదర్లాండ్ నిపుణులతో కాలువలు రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్న అంశాన్ని కూడా మంత్రి నారాయణ చెప్పారు. సో అంటే అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు బుకాయించినటువంటి మంత్రులంతా కూడా ఇప్పుడు మంత్రి నారాయణ పర్యటనతో అడ్డంగా బుక్ అయ్యారని మనం చెప్పొచ్చు కదా. ఓకే సతీష్, థ్యాంక్ యూ. అమరావతి మునిగింది నిజమే అన్నారు మంత్రి నారాయణ. నీరుకొండలో నీరు తోడిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. భారీ యంత్రాలతో నీటిని తోడుతున్నారు. అర్ధరాత్రి కూడా నీళ్లు తోడి దారి మళ్లిస్తున్నారు. నీరుకొండ సమీపంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో నీట మునిగాయి నీరుకొండ పొలాలు, పలు నిర్మాణాలు. మళ్లీ వరద వస్తున్న నేపథ్యంలో పలు చోట్ల గండ్లు పెడుతున్నారు అధికారులు. నీరుకొండ చప్టా వద్ద పశ్చిమ బైపాస్ రోడ్డుకు గండ్లు కొట్టి 2 రిజర్వాయర్లోకి నీళ్లు మళ్లిస్తున్నారు. అసలు అమరావతి మునగలేదని ఇప్పటివరకు మంత్రులు బుకాయించారు. భారీ ప్రొక్లైనర్లతో నీటి బల్లింపు పనులు చేయిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో పూడుకోపోయింది. మట్టితో పూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది. ఏదైతే రోడ్డు ఉందో వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది.